బేతాళ కథలలోని ఊహాసుందరి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కన్ను పొడుచుకున్న కానరాని అర్ధరాత్రి వేళ నక్కలు, గుడ్లగూబలు, విషసర్పాలు, భూతప్రేతాల్లాంటి క్షుద్రజీవులు తిరిగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలు చూస్తుంటే నాకు జాలితో పాటు ఓ శంక కూడా కలుగుతుంది. అదేమంటే, నువ్వు లోకంలో ఉండే అత్యధిక సంఖ్యకులైన మానవుల్లో ఒకడివా, లేక మానసికంగానూ శారీరకంగానూ అత్యున్నత స్థాయికి చేరిన స్థితప్రజ్ఞుడివా అన్నది. ఏది ఏమైనా అపూర్వము, అలౌకికము అయిన అనుభవం స్థాయి భేదం లేకుండా ప్రతి మానవుడికి దుఃఖం కారణమవుతుంది. ఇందుకు ఉదాహరణగా పుష్పశరుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం ఒకానొక దేశంలో పుష్పశరుడనే యువకుడు ఉండేవాడు. అతడు రాజవంశానికి చెందినవాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, అంతకు మించి ఎంతో అందగాడు. అతడికి ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి. అయితే అతడికి ఏ కన్య నచ్చేది కాదు. కారణం ఏమిటంటే, అతడి మనసులో ఒక ఊహాసుందరి చోటు చేసుకుంది. అతడు ఎప్పుడూ ఒక అసాధారణమైన సౌందర్యవతి కోసం వెతుకుతూ ఉండేవాడు. గంధమాదన పర్వతం ప్రాంతాన ఒక కొలనుకు ప్రతి పున్నమి నాడు గంధర్వ కన్యలు వస్తుంటారని పుష్పశరుడు లోగడ విని ఉన్నాడు. మార్గమధ్యలోని అరణ్యాల్లో క్రూర మృగాలుండటం వల్ల ఎవరు సాహసించి అటుకేసి వెళ్ళేవారు కాదు. పుష్పశరుడు ప్రాణాలకు తెగించి తన స్వప్న సుందరిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. ఆ కొలను ఒక గంధర్వరాజుది. అతడి కుమార్తెలు తరచూ జలకాలాడడానికి అక్కడికి వచ్చేవారు. అలా వచ్చిన ప్రియవాదిక అనే గంధర్వరాజు కుమార్తె పుష్పశరుడి కంటపడింది. ఆమెను చూసిన మరుక్షణంలోనే ఆమెను తన ఊహాసుందరిగా గుర్తించాడు. తన మనసులోని మాట ఆమెకు చెబుదామని అతడు అనుకుంటుండగానే ప్రియవాదిక కొలంలో దూకి మాయమైంది. పుష్పశరుడు నిరాశ చెందక ఆ కొలను ప్రాంతంలోనే ఉండిపోయాడు. 2 పున్నములు గడిచాక ప్రియవాదిక తిరిగి అతడికి కనిపించింది. ఈసారి అతడు ఆమెకు కనిపించకుండా చెట్ల చాటున పొంచి ఉండి హఠాత్తుగా ఆమె చేతిని దొరకపుచ్చుకున్నాడు. అయితే ప్రియవాదిక అతడితో పెనుగులాడి తన చేతిని విడిపించుకొని కొలంలోకి దూకి మాయమైపోయింది. ఆమెను వెతికి పట్టుకుందామని పుష్పశరుడు కొలంలోకి దూకబోయాడు. ఆగు అన్న గంభీరమైన కంఠస్వరం వినిపించింది. ఆ వెంటనే గంధర్వరాజు ముమ్మూర్తులా ఒకేలా ఉన్న 3 కన్యలతో కొలం నుంచి బయటకు వచ్చి పుష్పశరుడితో, ఈ 3 నా కుమార్తెలే. వీరిలో నువ్వెవరిని ప్రేమించావో చెప్పు. ఆమెను నువ్వు సరిగా గుర్తించగలిగితే ఆమెను నీకిస్తానన్నాడు. పుష్పశరుడు ఆ 3 కేసి పరీక్షగా చూశాడు. ఒకే గులాబీలోని రేకుల్లా ఉన్న ఆ 3లో తనకంతకు ముందు చూసిన కన్య ఎవరు? అతడు ఆమెను గుర్తించడం అసాధ్యమని నిస్సహాయం చెందుతున్న తరుణంలో మెరుపులాగా ఒక ఆలోచన వచ్చి వారి కుడి చేతులను పరిశీలనగా చూశాడు. వారిలో ఒక ఆమె కుడి చేయి మణికట్టు దగ్గర కొద్దిగా కంది ఉంది. పుష్పశరుడు ఆమెను గంధర్వరాజుకు చూపించాడు. గంధర్వరాజు సంతోషించి, బేష్, సరిగ్గానే గుర్తుపట్టావు. మా ప్రియవాదికకు కూడా నువ్వంటే ఇష్టమే. అయితే ఒక షరతు. శాంతగుణం మా దేవధర్మం, అది నువ్వు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని కోల్పోకూడదు. మా అమ్మాయి పట్ల అన్ని వేళలలోనూ శాంత స్వభావం కనపరుస్తూ ఉండాలి. ఎప్పుడైనా నువ్వు కోపగించి ఆమె మీద 3 సార్లు చెయ్యి చేసుకుంటే నిన్ను వదిలివేస్తుంది, తిరిగి గంధర్వలోకానికి వచ్చేస్తుంది. గుర్తుంచుకో, ఈ షరతును నువ్వు పాటించినంత కాలం ఆమె నీతో ఉంటుంది అని చెప్పి ప్రియవాదికను అక్కడి వదిలి మిగతా 2 కుమార్తెలతో అదృశ్యమైపోయాడు. సిగ్గుతో తల వంచుకొని ఉన్న ప్రియవాదికను అప్పటికప్పుడే పుష్పశరుడు గంధర్వ వివాహం చేసుకొని తన నగరానికి తీసుకువచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక పుష్పశరుడు తన భార్యతో చిన్ననాటి స్నేహితుడి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.
ఆ స్నేహితుడికి ఒక కొడుకు పుట్టాడు. పిల్లవాడిని ఉయ్యాలలో వేస్తున్నారు. ఆ వేడుకకు బంధుమిత్రులెందరో వచ్చారు. పుష్పశరుడు తనతో తెచ్చిన కానుకలను పిల్లవాడి తల్లికి ఇచ్చాడు. తను పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు చేశాక భార్యకు ఇవ్వబోయాడు. అయితే ప్రియవాదిక పిల్లవాడిని చూస్తూనే ఏవగింపుగా ముఖం పెట్టి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. అక్కడున్న వారితో పాటు పుష్పశరుడు కూడా ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. ఇంటికి వస్తూనే ఆమెను పిల్లవాడిని చూస్తూనే అసహ్యపడుతున్నట్టు వెళ్ళిపోయావేం అని కోపంగా ప్రశ్నించాడు. వాడిని ఎత్తుకోవాలనిపించలేదు అన్నది ప్రియవాదిక. అదే ఎందుకలా చేశావని అడుగుతున్నాను అన్నాడు పుష్పశరుడు. కారణం చెప్పను అన్నది ప్రియవాదిక. ఆ వెంటనే పుష్పశరుడు చంప మీద కొట్టాడు. ప్రియవాదిక కళ్ళ నిండా నీళ్ల పర్యంతమైపోతూ వాణ్ణి చూడగానే వాణ్ణి గురించి మీకు తెలియంది నాకు తెలిసింది. వాడు పెద్దయ్యాక పరమ దుర్మార్గుడవుతాడు. ఎందరినో హత్య చేశాక ఉరికంబం ఎక్కుతాడు. అటువంటి వాడిని ముట్టుకోవాలనిపించలేదు. ఇందుకు మీకు కోపం వచ్చింది. అయితే ఇది మొదటి దెబ్బ, జ్ఞాపకం ఉంచుకోండి అన్నది. పుష్పశరుడికి తన తప్పు తెలిసి వచ్చింది. తనకింకా 2 అవకాశాలున్నాయి. ఆ క్షణం నుంచి అతడు భార్య పట్ల ఎంతో ప్రేమగా జాగ్రత్తగా మెలగసాగాడు. ఇది జరిగాక నెల రోజుల తర్వాత తప్పనిసరిగా పుష్పశరుడు తన భార్యతో నగరపాలకుని కుమార్తె పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. అతడికి నగరపాలకుడు కావలసినవాడు. నగరపాలకుడు పుష్పశరుడిని ప్రియవాదికను ఆప్యాయంగా ఆహ్వానించి కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాడు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో మంగళసూత్రం కట్టడానికి సిద్ధమవుతున్నాడు. అంతా కోలాహలంగా అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ప్రియవాదిక పెద్దగా ఏడవసాగింది. దగ్గరలో ఉన్న నలుగురు తెల్లబోయి వారి కేసి చూడసాగారు. అప్పుడు పుష్పశరుడు మృదువుగా భార్యను ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. ఏం చెప్పమన్నారు, వాళ్ళిద్దరూ ఒకరికొకరు తగరు. పెళ్ళయ్యాక బద్ధశత్రువుల్లాగా పోట్లాడుకుంటారు. వాళ్ళు చెయ్యబోయేది కాపురం కాదు, యుద్ధం అని ప్రియవాదిక ఏడుపు ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయసాగింది. ఆమె మాటలు విన్న అతిథుల్లో ఒకడు పక్కవాడితో పాపం భార్యను అదుపులో పెట్టలేని అసమర్థుల్లా ఉన్నాడు అన్నాడు. అది విన్న పుష్పశరుడు కోపంగా ప్రియవాదిక భుజం పట్టుకొని గట్టిగా కుదుపుతూ ఇక చాలు, ఏడుపు ఆపు అన్నాడు. నా మీద చెయ్యి చేసుకోవటం ఇది 2వసారి అంటూ ప్రియవాదిక విసురుగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. ఇది జరిగిన తర్వాత పుష్పశరుడు భార్య పట్ల మరింత జాగ్రత్తగా మసులుకోసాగాడు. అతడు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేడు. ఇంకా ఉన్నది ఒకే ఒక అవకాశం. కొద్ది రోజుల తర్వాత పుష్పశరుడు తన పినతండ్రి కొడుకు హఠాత్తుగా చనిపోవడంతో భార్యను వెంట పెట్టుకొని తన పినతండ్రి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. పోయినవాడిది పుష్పశరుడి ఈడే. వాడి భార్య శవం మీద పడి ఏడుస్తుంది. అది చూసి అక్కడున్న చాలామంది మౌనంగా మనసులో రోధించసాగారు. అటువంటి విషాద సమయంలో ప్రియవాదిక నవ్వడం మొదలుపెట్టింది. అందరూ ఆమెను వింతగా చూడసాగారు. పుష్పశరుడు నెమ్మదిగా ఆమె చెవిలో అలా నవ్వకూడదు, చెట్టంత మనిషిపోయి వాళ్ళెలా బాధపడుతున్నారో చూడు అన్నాడు. అయినా ప్రియవాదిక పొంగి వస్తున్న నవ్వు ఆపుకోలేకపోవడంతో పుష్పశరుడు కోపం కొద్దీ ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. ప్రియవాదిక వెంటనే నవ్వడం మాని పుష్పశరుడితో చనిపోయిన వాడెంతో అదృష్టవంతుడు. అప్పుడే అతడు ఒక చక్రవర్తి కొడుకుగా పునర్జన్మనెత్తుతాడు. అంత మహాయోగం పుట్టినవాడి కోసం అందరూ ఏడవడం చూసి నాకు నవ్వు వచ్చింది. సరే, నువ్వు మా తండ్రికిచ్చిన వాగ్దానాన్ని భంగపరిచావు, ఇక నీతో ఉండలేను అని గంధమాదన పర్వతం కేసి బయలుదేరింది. ఆమెను ఆపడానికి పుష్పశరుడు ఎట్టి ప్రయత్నం చేయలేదు. అలా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఈ జరిగిన దాన్ని గురించి నాకు చాలా అనుమానాలున్నాయి. పుష్పశరుడు గంధర్వరాజు పెట్టిన షరతును ఎందుకు అతిక్రమించాడు? తనను విడిచి వెళుతున్న ప్రియవాదికను ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఆమె పట్ల తనకున్న ప్రేమాభిమానాలు క్షీణించటం చేతనా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు, మానవులకు గంధర్వ కన్యలకు మధ్య వివాహం అనేది పూర్తిగా ధర్మవిరుద్ధం. అది వివాహమే కాదు, పుష్పశరుడికి ప్రియవాదికపై గల ప్రేమలో లోపమేమీ లేదు. అయితే అది అతడి మానవ స్వభావాన్ని మార్చలేకపోయింది. అలాగే ప్రియవాదిక గంధర్వ మనస్తత్వము మారలేదు. వారి వారి ధర్మాలలో గల వైరుధ్యం వారి ప్రవర్తనలలో బయటపడింది. దేవధర్మాన్ని మానవుడు పాటించలేడు. మానవుడు సంఘజీవి. స్త్రీల పట్ల గల ప్రేమ ఒక్కటే ఏ మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేయలేదు. పుష్పశరుడు తన భార్యపై చెయ్యి చేసుకున్న 3 సార్లు తన తోటి సంఘం తన గురించి ఏమనుకుంటుందో అని ఆలోచించాడే కానీ ఆమెకు తనిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోలేదు. అలాగే ప్రియవాదిక గంధర్వ కన్యగా తనకున్న అసాధారణ శక్తితో ఇతరుల భవిష్యత్తు తెలుసుకొని తన ఇష్టానుసారంగా ప్రవర్తించిందే కానీ మానవ సంఘ రీతులకు మర్యాదలకు అనుగుణంగా నడుచుకోలేకపోయింది. ఎప్పుడైతే పుష్పశరుడు తమ ధర్మాల మధ్య ఉన్న వైరుధ్యం స్వతసిద్ధం అని గ్రహించాడో అప్పుడే అతడికి తన ప్రియవాదికతో కలకాలం కాపురం చేయలేనన్న కఠోర సత్యం తెలిసి వచ్చింది. అందువల్లనే అతడు తనను విడిచిపోతున్న ప్రియవధను ఆపడానికి ప్రయత్నించలేదు. రాజుకి విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.